హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ 2024 అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు, ఏ ఏ విభాగానికి ఎన్నెన్ని పోస్టులను కేటాయించారు, అదేవిధంగా ఈ నోటిఫికేషన్కు సంబంధించి దరఖాస్తులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనే డేట్స్కి సంబంధించి కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దీని గురించి తెలుసుకుందాం. తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ 2024 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. గత ఏడాది సెప్టెంబర్లో అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేసినట్లు బుధవారం ప్రభుత్వం ప్రకటించింది. అదనపు ఉద్యోగాలతో కలిపి కొత్త నోటిఫికేషన్ను గురువారం సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. అయితే ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. అయితే గత ప్రభుత్వం 5,089 పోస్టులతో జారీ చేసినటువంటి నోటిఫికేషన్ను రద్దు చేశారు. దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ వెలువడింది. దానిని రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. గతంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం 5,089 పోస్టులతో 2023 సెప్టెంబర్ 6వ తేదీన నోటిఫికేషన్ను జారీ చేసింది. అప్పట్లో సుమారు 1.77 లక్షల మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల ముందు డిఎస్సి ప్రకటించడం, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో పరీక్షల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఏకకాలంలో డిఎస్సి, ఎన్నికల విధుల నిర్వహణ కష్టమని తేలడంతో డిఎస్సిని వాయిదా వేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే ఈ మేరకు కొత్తగా మరో 5,973 ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. పాత వాటితో కలిపి మొత్తం పోస్టుల సంఖ్య 11,062కు చేరింది. కొత్త పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తారని మొదట ప్రచారం జరిగినా కూడా పాత నోటిఫికేషన్ రద్దు చేసి ఒకే నోటిఫికేషన్లో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించారు. 11,062 పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 6,508, లాంగ్వేజ్ పండిట్లు 727, పీఈటీ పోస్టులు 182 ఉన్నాయి. పాత పోస్టులతో పాటు కొత్తగా మరో 4,597 పోస్టుల్ని కలిపి ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలల్లో మరో 796 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అప్పర్ ప్రైమరీ, సెకండరీ పాఠశాలల్లో మరో 220 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను కూడా భర్తీ చేస్తారు. పాత నోటిఫికేషన్ ఉద్యోగాలతో మొత్తం పోస్టులకు కలిపి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పాత నోటిఫికేషన్ను రద్దు చేసింది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులెవరూ మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా నిర్ణయం తీసుకుంది. కొత్త అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. సో దీనికి సంబంధించి school.edu.telangana.gov.inలో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే ఇచ్చారు. 11,062 డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ప్రభుత్వం మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. అర్హులైన అభ్యర్థులు ₹1,000 చెల్లించి అప్లై చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 11 చోట్ల ఆన్లైన్లో డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీలను త్వరలోనే ప్రభుత్వం ప్రకటించనుంది. అభ్యర్థుల వయోపరిమితిని 46గా నిర్ధారించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.